ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే ఒక సామాన్యుడు ఉండేవాడు. రవి తన దయ మరియు దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు అతను అటువైపుగా నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి వింత శబ్దాలు వినిపించాయి. ముఖ్యమైన వ్యక్తి కనిపించింది. రవి అది చూసి ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి భయపడుతూ, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడగసాగాడు. ఆ మాటలు విన్న ఆ రహస్య వ్యక్తి రవి ముందుకు వెళ్ళసాగింది. అది చూసిన రవి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ మర్మమైన వ్యక్తి ఇలా అనింది, రవి అంటే నువ్వే కదా, నువ్వు చాలా మంచివాడివట. నేను నీకు పరీక్ష పెడదామని అనుకుంటున్నాను, దానికి నువ్వు సిద్ధమేనా? హహహహ. నేను మీకు 3 కోరికలు ఇస్తాను, కానీ బదులుగా మీరు నాకు విలువైనది ఇవ్వాలి. రవి బుద్ధిమంతుడు కావడంతో తన కోరికలు తీర్చే ముందు జాగ్రత్తగా ఆలోచించి తన మొదటి కోరికను తెలిపాడు. తన మొదటి కోరిక కోసం తనకు మరియు తన తోటి గ్రామస్తులు మంచి ఆరోగ్యం కావాలని ఆ దయ్యాన్ని కోరాడు. ఆ మాట విన్న దయ్యం చాలా ఆశ్చర్యపోయింది. నిస్వార్థమైన కోరిక అని అనుకుంది. అప్పుడు రవి ఈ కోరికను నువ్వు మన్నించాలి అనగా దానికి చాలా కోపం వచ్చింది. అయిష్టంగానే సరే అని ఒప్పుకుంది. నువ్వు నీ మొదటి కోరికను గ్రామస్తుల కోసం అడిగావు, నేనది ఒప్పుకున్నాను. ఇప్పుడు నీ రెండో కోరిక ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు రవి, నీ రెండో కోరిక ఏంటి? నా రెండవ కోరిక నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ శ్రేయస్సు మరియు సమృద్ధిని పొందాలి. ఇప్పుడు ఆ దయ్యం రవి యొక్క మూడవ కోరికతో రవిని మోసం చేసేందుకు దయ్యం తాతహలాడింది మరియు ఆసక్తి పెంచుకుంది. రవి తెలివైనవాడు మరియు మంచివాడు. మూడో కోరికను చెప్పే ముందు చాలా ఆలోచించి దయ్యంతో ఇలా అన్నాడు, నా మూడో కోరిక ఏమిటంటే నువ్వు మనసు మార్చుకోవాలని, అల్లరి నుండి బయటపడాలని మరియు దయను స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఆ మాటలు రవి పెదవులు విడిచిపెట్టగానే ఒక పరివర్తన వచ్చింది. దయ్యం యొక్క ప్రవర్తన మెత్తబడింది మరియు మంచితనం యొక్క కొత్త భావన వచ్చింది. ఒకప్పుడు తుంటరిగా అల్లరి వేషాలు వేసే దయ్యం ఇప్పుడు మంచిగా మారిపోయి తనకు కరుణ మరియు ధర్మ మార్గాన్ని చూపినందుకు రవికి కృతజ్ఞతలు తెలిపింది. రవి యొక్క మంచితనం మరియు దయ తనను తాను రక్షించుకోవడమే కాకుండా దయ్యాన్ని మంచి శక్తిగా మార్చింది. రవి గొప్పవాడు అని మళ్ళీ నిరూపించుకున్నాడు. Don't forget to like, share, comment and subscribe to my YouTube channel and also hit the bell icon for more updates. Itlu me Nikila Srinivas.